నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. See you soon in my police station. There is no frustration, only interrogation. Now I am going to next destination and thanks for your cooperation. Prakash, sir. Pada? నెక్స్ట్ ఎక్కడికి సార్? సూర్యదేవర జయసూర్య ఇంటికి. ఏమిటి మేడం మీరు చెప్పేది? నిజం చారి, నాకు నమ్మబుద్ధి కావటం లేదండి. ముందు నేను నమ్మలేదు. పైనుంచి చూస్తే స్పష్టంగా కనిపించలేదు, కిందకొచ్చి చూస్తే వాళ్ళు లేరు. ఊరుకోండి మేడం, అప్పటి వరకు ఉన్నవాళ్ళు ఆ తర్వాత ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? అదే నాకు అర్థం కావట్లేదు. బయటంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. మిమ్మల్ని ఓదారుద్దామని దివ్య వాళ్ళ అమ్మగారు ఇక్కడికొచ్చారని అభి చెప్పాడు. వాళ్ళను చంద్రిక గారు బయట నిలబెట్టి మాట్లాడారని మీరు చెప్తున్నారు. పైనుంచి చూసినప్పుడు ఉన్నవాళ్ళు కిందకొచ్చి చూసేటప్పటికి లేరంటే చంద్రిక గారు వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లారంటారా? అదే నేను అనుకుంటున్నాను చారి. చంద్రిక కారు కూడా లేదు. 2 రోజుల నుంచి తను కంగారుగా ఉంది. పొద్దున కూడా తనకు ఫోన్ కాల్ వచ్చింది. అది ప్రసాద్ అన్నయ్య దగ్గర నుంచని నా అనుమానం. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కదండి. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది కూడా. ఏమో చారి, మొగుడు పెళ్ళాలు కలిసి ఏదో పెద్ద గూడు పుటాన్ని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఎవరి గురించి కల్పన చెప్తున్నావు? చంద్రిక మేడం, ప్రసాద్ గారి గురించి బామ్మగారు. వాళ్ళు మన దగ్గర ఏదో సీక్రెట్ దాస్తున్నారండి. అది జై సార్ గురించేనని నాకు అనుమానం వస్తుందండి. లేదు చారి, జై చంద్రిక మేనల్లుడు. జైని చిన్నప్పుడు చంద్రికా ప్రసాద్లే ఎత్తుకుని ఆడించారు. స్వప్న పుట్టకముందు జైని తమ కొడుకులా చూసుకునేవారు. వాళ్ల మీద మీ అనుమానం? నిజమే బామ్మగారు. కైకేయి కూడా శ్రీరాముణ్ణి భరతుడి కంటే ఎక్కువగా ప్రేమించింది. కాని మందర మాటలు విని కన్న కొడుకుని రాజం చేయాలని రాముణ్ణి అడవులకు పంపించింది. అవసరం, స్వార్థం ఎవరి మనసునైనా మారుస్తాయి. మీకు తెలుసో లేదో బామ్మగారు, మంగా మేడం గారు బ్రతుకున్నప్పుడు నిత్యా మేడం గారితో చేతులు కలిపి చంద్రిక గారు, ప్రసాద్ గారు మంగా మేడం గారి పట్ల చాలా తప్పులు చేశారు. అది ఒకప్పుడు చారి, ఇప్పుడంతా మారిపోయింది. చంద్రికా ప్రసాదులు కూడా మంచిగా ఉంటున్నారు. కీడించి మేలించమన్నారు బామ్మగారు. ఎవరినీ నమ్మడానికి లేదు. జై కనిపించకుండా పోయేసరికి మనసు పరిపరి విధాలుగా పోతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు, అనుమానాలు వస్తున్నాయి. పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ సొంత వాళ్ళనే అనుమానించే స్థితి వస్తే ఇక మన బ్రతుకులకు అర్థమేముంటుంది? ఇప్పుడు సొంత మనుషులే పరాయి వాళ్ళుగా ప్రవర్తిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారు బామ్మగారు. జై సార్ ఎవరికీ ఏ అపకారం చేయలేదు, ఎంతో మందికి సాయం చేశారు. అలాంటి మంచి మనిషి కనిపించకుండా పోతే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదండి. అప్పటి వరకు దుప్పటి కప్పుకొని గదిలోంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్న ప్రసాద్ అన్నయ్య హఠాత్తుగా మాయమయ్యారు.
దాని గురించి పోలీసులు అడిగితే చంద్రిక వదిన మాట దాటేసి మొహం చాటేసి వెళ్ళిపోయింది. 2 రోజులుగా వాళ్ళు అదోలా ఉంటున్నారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళపై అనుమానం వస్తోంది. నిజాలా దేవుడికే తెలుసు. జై ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. దేవుడు మనల్నే ఎందుకిలా పరీక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. చంద్రిక ఎక్కడా? అసలు విషయం మీతో చెప్పనే లేదు కదూ. ఇందాక మనల్ని పరామర్శించడానికి దివ్య వాళ్ళ అమ్మగారు మన ఇంటికొచ్చారు బామ్మగారు. వారిని ఇంట్లోకి రానివ్వకుండా చంద్రిక వదిన బయట నిలబెట్టి మాట్లాడింది. నేను కిందకొచ్చి చూసేలోపు వాళ్ళనెటో తీసుకెళ్లిపోయింది. ఈ విషయం ఇందాకే నాకెందుకు చెప్పలేదు కల్పన? ఇప్పటి వరకు వాళ్ళని వెతుకుతూ ఉన్నాను బామ్మగారు. ఇంతలో చారి వచ్చాడు. జరిగిందంతా తనకి చెప్తున్నాను. చంద్రిక ఎందుకు ఇలా చేస్తుంది? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? భగవంతుడా, మమ్మల్ని ఏం చెయ్యాలనుకుంటున్నావయ్యా? బాధపడకండి బామ్మగారు, మీరు ధైర్యంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. నాకు తెలిసి చంద్రిక గారు దివ్యని వాళ్ళ అమ్మగారిని మా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఏవండి, కారు ఆపండి. ఎందుకండి హఠాత్తుగా మమ్మల్ని నా ఇంట్లో నుంచి తీసుకొచ్చేస్తున్నారు? చెప్పాను కదమ్మా, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటీ? పాపం మనకు కనిపించలేదని జేజీ నాన్నమ్మ బాధపడుతూ ఉంటారు. వాళ్ళను ఓదార్చి వచ్చేవాళ్ళం కదా. మిమ్మల్ని చూస్తే వాళ్ళ బాధ పెరుగుతుందే తప్ప తగ్గదమ్మా. అందుకే తీసుకొచ్చాను. అది కాదండి, మొన్న మిమ్మల్ని చూసినప్పుడు నా తల తిరిగింది. నా గతానికి సంబంధించిన జ్ఞాపకాలేవో అస్పష్టంగా కనిపించాయి. ఇందాక మీ ఇంటిని చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఆ ఇల్లు నాకు బాగా తెలిసినట్టు, ఇంట్లో వాళ్ళు పరిచయం ఉన్నట్టు అనిపించింది. లేదమ్మా, మీకు మాకు ఏ సంబంధం లేదు. లేదని ఎలా చెప్తారంటీ? ఏదో ఉందని మా అమ్మ చెప్తుంది కదా. నువ్వు చిన్నపిల్లవి దివ్య, నీకేం తెలీదు. మీ ఇంట్లోకొచ్చి వాళ్ళని చూసుంటే నా గతానికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవైనా నాకు గుర్తొచ్చేవేమోనండి. అదే కదా నా భయం. నీకు గతం గుర్తుకు రాకపోయినా మా అమ్మమ్మ వదిన నిన్ను గుర్తుపట్టేవాళ్ళు. మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చేస్తున్నారంటీ. అదేం లేదమ్మా, అయినా గతం మర్చిపోయింది మీరు కానీ మేం కాదు కదా. గతంలో మీరు మాకు పరిచయం ఉండుంటే మేం చెప్పేవాళ్ళం కదా. అయిన వాళ్ళను దూరం చేసే దుర్మార్గులం కాదు మేము. అయ్యయ్యో, అలా అని కాదండి. నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళకి చిన్న ఆధారం దొరికినా పట్టుకొని ఒడ్డు చేరాలనుకుంటారు. నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. నా గతానికి సంబంధించిన ఒక్క ఆధారం నాకు దొరికినా నేను, నా పిల్లలు మా వాళ్ళకి దగ్గరవుతాం కదా అని నా ఆశ. అది నిరాశ చేయడానికి కదా ఇదంతా. చూడమ్మా, మీ దివ్య మా జైకి దగ్గరైంది.
మీరు మేము గతంలో బంధువులు కాకపోయినా ఇప్పుడు బంధువులతో సమానం కదా. కాకపోతే మీ మంచి కోరి ఒక మాట చెప్తాను, వింటారా? ఏంటండి? మీరు వెంటనే ఆ ఇల్లు విడిచి ఎటైనా వెళ్ళిపోండి. ఈ ఊరును వదిలేస్తే ఇంకా మంచిది. మేమెందుకు వెళ్ళాలంటీ? మేమేం తప్పు చేశాం? మా జై కనిపించటం లేదు. చెప్తున్నాను, అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ఈ ఇంటిని ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోండమ్మా. ఏసీపీఎస్ఐ ఇటే వస్తున్నారంటే? ప్రకాష్, అది చంద్రిక కార్ కదా? ఎస్ సార్. మనం తన కోసం ఆ ఇంటికి వెళ్తుంటే తను ఎక్కడికో బయలుదేరినట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి? మంగన్ ఏసీపీ చూస్తే మొత్తం తలక్రిందులైపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. మంచిదే అయింది. ఇంటికి వెళ్ళి చేసే ఇన్వెస్టిగేషన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. చీపాపి నన్నే చూస్తున్నారా? నా కోసం వస్తున్నారా? ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? రమ్మని రమ్మని రామచిలుక పిలుచని వేళ. ప్రకాష్, వాట్ ఈస్ దిస్? ప్రకాష్, ఏంటి కారు స్టార్ట్ చేశారు? కావాలని వెళ్తుందా లేదా మనం వచ్చామని తెలిసి వెళ్ళిపోతుందా? మనం చేయాలి. ఎలాగైనా ఆ కార్ని పట్టుకోవాలి మనం. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? మీ ఇంటికేనమ్మా, ఇది షార్ట్ కట్. మిస్సింగ్ 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 సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అమ్మా, తప్పించుకున్నాను దేవుడా. చూడమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరిక్కడ ఉండటం మంచిది కాదు. వీలైనంత త్వరగా కుదిరితే ఈ రోజే ఎటైనా వెళ్ళిపోండి.
ఎక్కడికి వెళ్ళమంటారండి? మాకెవ్వరూ లేరు. ఉన్న పెద్దయ్య కూడా పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఇక్కడే ఉంటే నువ్వు జైల్లో పడతావమ్మా. నీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు. అనాథ పిల్లల్లా అడుక్కుంటూ బ్రతకాలి. ఆ బ్రతుకు అవసరమా చెప్పు? అలా ఏం జరగదంటీ. మేమే తప్పు చేయలేదు. నువ్వు చిన్నపిల్లవు దివ్యా, నీకు తెలీదు. చూడమ్మా జానకి, మీరు తప్పు చేశారా లేదానని పోలీసులు ఆలోచించరు. ఎలాగోలా త్వరగా కేసు ముగించాలని ఎవరో ఒకరు నిరికించి జైల్లో పడేసి చేతులు దురుపుకుంటారు. మేమంటే డబ్బున్న వాళ్ళం కాబట్టి 1,00,000 2,00,000 పడేస్తే మా జోలికి రారు. మీ సంగతి అలా కాదు కదా. తినటానికే మీకు కష్టంగా ఉంది. పోలీసులకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? కేసు నుంచి ఎలా బయటపడతారు? ఆయన్ని మేమేం చేయలేదండి. ఆయనంటే నాకు ఇష్టమండి. అది నీకు నాకు తెలుసు దివ్యా, పోలీసులకు తెలీదు కదా. ఇంత త్వరగా నువ్వు జైకి ఎందుకు దగ్గరయ్యావని, మీ అన్నయ్య జైతో ఎందుకు గొడవ పడ్డాడని పోలీసులు అనుమానిస్తారు. మీరే డబ్బుల కోసం జైని ఏదో చేశారని కేసు పెడతారు. మీ అమ్మని జైల్లో పెడతారు. మీరు వీధిన పడతారు. మీరిక్కడే ఉంటే జరిగేది ఇదే. తర్వాత మీ ఇష్టం. పోనీ మీకెవరూ తెలియకపోతే నేనే ఒక ఇల్లు చూసి పెడతాను. నేను చెప్పే వరకు ఆ ఇంట్లోనే ఉండండి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా చారీకి, మీనాక్షికి అస్సలు తెలియకూడదు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. మేమేం దొంగలం కాదండి అలా వెళ్ళిపోవడానికి. హా? మేం దొంగతనం చేయలేదు. ఈ అతి తెలివితేటలే మీ కొంపలు ముంచాయి. పిల్లలు పిల్లల్లా ఉండాలి, పెద్ద ఆరిందల్లా మాట్లాడకూడదు. చూడమ్మా, మీ మంచి కోరి చెప్పాను. వింటే వినండి, లేదంటే ఇబ్బందులు పడండి. జైల్లో చెప్పకూడు తింటారో, ఎటైనా వెళ్లి హాయిగా ఉంటారో మీ ఇష్టం. ఏం చేద్దామమ్మా? ఈ ఇల్లు వదిలి మనం వెళ్ళిపోవాలా? ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను కన్న నా వాళ్ళు, నా కలలలో నా కలలలో నా కలలలో. ప్రకాషు, ఈ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని వైబ్రేషన్. అదేమంటావు? అంటే సార్, ఇది మిస్ అయిన జై గారి ఇల్లు కదా. ఆ జై మిస్ అయితే వైబ్రేషన్ నాకెందుకయ్యా వస్తుంది? వస్తే గిస్తా ఇంట్లో వాళ్ళకి రావాలి గాని. అదేంట చూద్దాం పద. ఈ గాలి కల్పన, ఓసారి చంద్రికకి ఫోన్ చెయ్యి. చాలాసార్లు చేశాను బామ్మగారు, కానీ తను ఎత్తట్లేదు. చంద్రిక గారు ఫోన్ ఎత్తరు. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు. ఏసీపీ సార్ మీరా? కూర్చోండి. అయ్యో బామ్మగారు మీరు కూర్చోండి. పెద్దోళ్ళు నిలబడకూడదు. కూర్చోండి ప్లీజ్. కాఫీ టీ ఏమైనా తాగుతారా సార్? సారీ కల్పన గారు, మేము జై మిస్ అయ్యాడన్న టెన్షన్లో ఉన్నాము. కోర్స్ మీరు కూడా అదే టెన్షన్లో ఉన్నారు. ఈ టెన్షన్ ప్లస్ టెన్షన్ ఎక్కువ అయ్యి ఎక్స్టెన్షన్లో ఈ అతిథి మర్యాదలు అవసరమా అండి?
ఈ ఇంట్లో ఒకటి మిస్ అయిందే. జై సారే కదా సార్ మిస్ అయింది. ఆ, కాదు చరి, మా ఆడపడుచు చంద్రిక గారా సార్? కాదండి. ఇంకేం మిస్ అయింది బాబు? ఆ గోడపై చనిపోయిన వాళ్ళందరూ ఫొటోస్ ఉన్నాయి, కానీ మీ ఇంటి కోడలు ఐ మీన్ మిస్సెస్ జయసూర్య ఫోటో కనపడట్లేదు. ఎక్కడ తన ఫోటో?